ఎంటర్ అవ్వడంతో రిషి ఎంటర్ అవ్వటంతో సుకృతి లేచి వెళ్తుంటే విశ్వకృష్ణ తన వెనకే వెళ్తారు. సుకృతి వెనక్కి తిరిగి మీరిద్దరూ ఎక్కడికి అన్నది. విశ్వ మీరు ఎక్కడికో మేం అక్కడికే అన్నాడు. సుకృతి తల కొట్టుకుంటూ నేను కొంచెం పర్సనల్ కాల్ మాట్లాడి వస్తా అంటూ పక్కకు వెళ్ళి ఎవరికో ఫోన్ చేసింది. అవతల వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేసి హాయ్ కృతి ఏంటి ఈ టైంలో అన్నారు. సుకృతిని తనకు బాగా కావాల్సిన వాళ్ళు ఇంకా ఇంట్లో కృతి అని పిలుస్తారు. తను విసుగ్గా రిషి వచ్చాడు అనగానే అవతల నుంచి ఎక్కడికి ఇక్కడికే కృతి బేబీ సరిగా చెప్పు లేకపోతే ఇవాళ ఒక కాంపిటీషన్కి జడ్జ్గా వెళ్తున్నాను అని చెప్పనా? చెప్ప ఇక్కడ ఇంకో జడ్జ్గా రిషి వచ్చాడు. అవునా నిన్ను చూశాడా? ఇంకా లేదు. నేను ఇక్కడ ఆర్గనైజర్స్తో మాట్లాడి వెళ్ళిపోదామనుకుంటున్నా. ఎందుకు? వాడొచ్చాడనా? నోను నువ్వసలు నా కృతివేనా? ఏం మాట్లాడుతున్నా? వెళ్ళి నీ పని నువ్వు చేసుకో. వాడు కానీ నీ జోలికి వస్తే ఊరుకోకు. పిరికిపప్పులా ఏడవకు. మాటకు మాట సమాధానం ఇవ్వు. అర్థమైందా? జాగ్రత్త. అర్థమైంది. విశ్వాకి ఫోన్ ఇవ్వు. ఎందుకు? తనకి ఇవన్నీ తెలియటం అవసరమా? ఏం చెప్పను కానీ ఇవహే. ఓకే అండ్ కృతి వచ్చి ఫోన్ విశ్వాకి ఇచ్చింది. విశ్వ అవతల వాయిస్ విని చెప్పండి. చూడు విశ్వ, రిష్విక్ అని సినీ హీరో ఎవరో వచ్చాడట. జాగ్రత్త. అతనికి తన మాటే నెగ్గాలనే పంతం, ఈగో, పొగరు లాంటి లక్షణాలు చాలా ఉన్నాయి. సో జాగ్రత్త. అతను కృతిని ఏమైనా అంటే ఊరుకోకు. కృతి కూడా తిరిగి జవాబు ఇవ్వగలదు. కానీ తను ఎవరితో గొడవ పడదని నీకు తెలుసు. తనకు సపోర్ట్ ఇవ్వు. ఓకేనా? అయ్యో తప్పకుండా, అది నా బాధ్యత అని విశ్వజిత్ ఫోన్ కట్ చేసి సుకృతికి ఇచ్చేశాడు. సుకృతి వెళ్ళేసరికి రిషి వచ్చి కూర్చున్నాడు. అటు తిరిగి తన పిఏతో ఏదో మాట్లాడుతున్నాడు. సుకృతికి చాలా ఇబ్బందిగా ఉంది. ఆర్గనైజర్స్ వచ్చి రిష్విక్ గారు, మీట్ మిస్ సుకృతి, మీ కోజడ్జ్ అంటూ పరిచయం చేయగానే రిషి ఇటు తిరిగాడు. అంతే. సుకృతిని చూసి సార్కి కోపం తన్నుకుంటూ వచ్చింది. పైకి లేచాడు. ఎవరికి ఏం చెప్పకుండా వెళ్ళిపోతుంటే ఆర్గనైజర్స్ ఏమీ అర్థం కాక రిషి వెనక్కి వెళ్ళి ఏమైంది సార్, ఎందుకు వెళ్తున్నారు అని అడిగారు. నాతో జడ్జ్ చేయడానికి నాకన్నా హై రేంజ్ వాళ్ళు లేదంటే అట్లీస్ట్ నాతో ఈక్వల్ వాళ్ళు రావాలి, కానీ నా పక్కన కూర్చోటానికి అర్హత లేని ఇలాంటి వాళ్ళని తెస్తే నాకు ఇరిటేటింగ్ అనిపించింది. అందుకే వెళ్తున్నా. ఆ మాట వినగానే విశ్వజిత్కి, కృష్ణకి కోపం పీక్స్కి వెళ్ళింది. అంతే. ఇద్దరు రిష్విక్ దగ్గరకు వెళ్ళి ఒక తోపు తోశారు. ఆ తోపుకి ఎగిరి అవతల పడ్డాడు రిష్విక్. ఆయన బౌన్సర్లు కూడా అక్కడ లేరు. ఆ ప్రోగ్రాంకి వచ్చిన వాళ్ళకి స్పెషల్ లంచ్ ఏర్పాటు చేస్తే అక్కడికి వెళ్ళారు. రిష్విక్కి పిఏ మేఘమాల వచ్చి అయ్యో సార్ లేవండి అని పైకి లేపింది.
రిష్విక్ కోపంగా పైకి లేచాడు. మేఘమాల విశ్వజిత్ వైపు వెళ్ళి, యూ ఇడియట్, హౌ డేర్ యూ టు డూ దిస్ అంటూ చెయ్యి ఎత్తి కొట్టబోయింది. సుకృతి వచ్చి ఆమె చెయ్యి పట్టుకొని గట్టిగా కిందకు దించింది. మైండ్ యువర్ లాంగ్వేజ్ అని వేలు చూపించింది. ప్రోగ్రాం కండక్ట్ చేసే వాళ్ళకి ఏమీ అర్థం కాలేదు. వాళ్ళలో ఒకతను ధైర్యం చేసి రిష్విక్తో, సార్ మీరు ఏమనుకోకపోతే ఒక మాట, సుకృతి మేడం గురించి మీకు ఏం తెలియక అలా మాట్లాడుతున్నారు, మీతో ఈక్వల్ స్టేటస్ అంటూ ఏదో చెప్పబోయాడు. రిష్విక్ చేయి అడ్డుపెట్టి ఆపుతూ, ఏంటి ఆమె స్టేటస్, వంట చేయడమా, రబ్బిష్ అంటూ సుకృతి వెటకారంగా చూశాడు. ఉంటే ఆమైనా ఉండాలి, లేకపోతే నేనే ఉండాలి, తేల్చుకోండి. మేఘమాల అందుకుంటూ, మనం ఎందుకు వెళ్తాం సార్, వాళ్ళే వెళ్తారు. మీలాంటి స్టార్ హీరో ఎక్కడ, ఆమె ఎక్కడ అన్నది. విశ్వ ముందుకు వచ్చి, ఏంటి ఎక్కువ అవుతున్నావు, ఒక్కటిచ్చానంటే చూడు అన్నాడు. రిష్విక్ చిరాగ్గా ఫేస్ పెట్టి, డిస్ట్రిక్టింగ్ అంటూ, చూసారా ఆమె మనసులో లాంగ్వేజ్, అందుకే అన్నాను నా రేంజ్ వాళ్ళు కాదని అనేసరికి సుకృతి అందుకుంటూ, హలో మిస్టర్ రిష్విక్, నా స్టాఫ్ను ఏదైనా అంటే ఊరుకోను. ఏంటి ఇందాక నుండి చూస్తున్నావు, ఏంటి నీ స్టేటస్ లెవెల్ అంటూ తెగ రెచ్చిపోతున్నావు, నాకు తెలీదా నీ గురించి అంటూ గొంతు పెంచి మాట్లాడేసరికి అక్కడ ఉన్న పార్టిసిపేట్స్, ఆర్గనైజర్స్ అందరూ ఆశ్చర్యంగా తన వైపు చూస్తున్నారు. అసలు ఈ ప్రోగ్రాం జరుగుతుందా అని అందరికీ డౌట్ వస్తుంది. ఇంకా లాభం లేదని అసలు ఎవరైతే ఈ కాంపిటీషన్ అరేంజ్ చేశారో తనకి కాల్ చేశాడు అక్కడి మేనేజర్. హలో చాణక్య సార్, ఎక్కడ, మీరు అర్జెంటుగా రావాలి. ఏమైంది అని అంత స్లోగా అడుగుతారేంటి సార్, మీ పార్టీకి మీరు రెండో జడ్జ్ రావటం లేదని ఆ తిక్కల స్వామిని ఇక్కడ పడేసిపోయారు. నేమో కృతి మేడంతో గొడవ పడుతున్నారు. మీరు త్వరగా రండి సార్ అని ఫోన్ పెట్టేశాడు. చాణక్య విశ్వకి బెస్ట్ ఫ్రెండ్. అతను ఇక్కడే వేరే ఫ్లోర్లో, ఈ కాంపిటీషన్ ఫైనల్ కాబట్టి ఎక్కడా తగ్గకుండా చాలా ప్రెస్టేజియస్గా తీసుకొని ఏర్పాట్లలో బిజీగా ఉన్నాడు. తన మేనేజర్ నుంచి కాల్ రాగానే అతను ఫాస్ట్గా అక్కడికి వచ్చాడు. ఈలోపు బయట మీడియాకి న్యూస్ వెళ్ళిపోయింది. అంతే, వాళ్ళంతా లోపలికి వస్తుంటే వాళ్ళని ఆర్గనైజర్స్ అడ్డుకున్నారు. చాణక్య వచ్చి రిష్విక్ పక్కకు తీసుకెళ్ళి, రిషి ఏంట్రా ఇదంతా, నువ్వు ఏం చేస్తున్నావో అర్థమవుతుందా, అయినా సుకృతికి ఏం తక్కువ, నువ్వు గతం మర్చిపోకు అంటూ నచ్చజెప్పబోయాడు. రిషి మధ్యలో ఆపి, ఆపు, ఏంటి గతం అంటావు, పిచ్చివాళ్ళు మాత్రమే గతంలో ఉంటారు, నేను కాదు. ఇప్పుడు అది కాదు, ముందు తనని పంపేసి అమౌంట్ ఏమైనా ఇవ్వాలంటే చెప్పు, నేను బ్లాంక్ చెక్ తన ముఖం మీద కొడతా అన్నాడు. చాణక్య, ఏంట్రా నువ్వు ఇచ్చేది, తనే ఇస్తుంది నీకు, అంతకన్నా ఎక్కువైనా ఏం చేసిందని తన మీద అంత కోపం కసి, తను వెళ్ళదు, నువ్వు వెళ్ళటానికి వీల్లేదు,
ఐ హ్యావ్ పేడ్ యూ హ్యూజ్ అమౌంట్. ఇంకేం మాట్లాడకు. పద. అంతేకాదు అక్కడికి వెళ్ళి కృతికి సారీ చెప్పు. లేకపోతే నేను నీకు ఇచ్చిన దానికి డబుల్ అమౌంట్ కట్టి ఇక్కడ నుంచి వెళ్ళు అని సుకృతి దగ్గరకు వెళ్ళాడు. సుకృతి విశ్వతో కృష్ణతో ఏదో మాట్లాడుతుంది. చాణక్య తన దగ్గరకు వెళ్ళి కృతి 1 minute అని పిలిచాడు. సుకృతి వచ్చి, ఏంటి చాణక్య, మీరు మీ ఫ్రెండ్ కలిసి కావాలనే నన్ను టార్గెట్ చేశారా? ఇలా అందరిలో అవమానించాలనా నన్ను పిలిచావు అన్నది విపరీతమైన కోపంతో. చాణక్య, నువ్వు అలా అనుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే మీ ఇద్దరిని ఒకే ఈవెంట్కి పిలవటం నాదే తప్పు. కృతి, కాదు, నిన్ను పిలిచి ఆ డియట్ రమ్మంటం నాదే మిస్టేక్. అందుకు నన్ను క్షమించు. నేను నా తప్పును సరిదిద్దుకుంటా అన్నాడు. అక్కడికి రిషి వచ్చి, చాణక్య, ఐఎమ్ సారీ అంటూ వెటకారంగా నవ్వుతూ బ్లాంక్ చెక్ ఇచ్చి, నువ్వు ఇచ్చిన దానికి 3 రెట్లు రాసుకో. అంతేకాని నేను ప్రతి అడ్డమైన వాళ్ళకి సారీ చెప్పాల్సిన అవసరం లేదు అంటూ వెళ్ళిపోయాడు. మేఘమాల వెళ్తూ విశ్వజిత్ వైపు చూసి, నీ సంగతి తర్వాత అని వేలు చూపించింది. అందరికీ సౌండ్ లేదు. దాదాపు 10 నిమిషాలు ఎవరూ ఏమీ మాట్లాడలేదు. పిన్ డ్రాప్ సైలెంట్. సుకృతి ముందు తేరుకుంది. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళందరిలో రిష్విక్ గురించి తనకే ఎక్కువ తెలుసు. గతంలో అతను ఇంతకన్నా పెద్ద అవమానమే చేశాడు. ఛీ, ఐ హేట్ యూ రిషి ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అనుకున్నది. చాణక్య ముందు పార్టిసిపెంట్స్ని రెడీ అవ్వమను, నేను చూసుకుంటా అంతా అంటూ చాణక్య భుజం తట్టింది. చాణక్యకు జరిగింది డైజెస్ట్ అవ్వటం లేదు. తను ఏమనుకున్నాడు? ఇక్కడ ఇలా జరిగింది. ఓకే, ముందు ఈ ప్రోగ్రాం బాగా జరగాలి. తర్వాత ఆ రిషిగాడి సంగతి చెప్తా అనుకున్నాడు. ప్రోగ్రాం స్టార్ట్ అయ్యింది. సుకృతి పార్టిసిపెంట్స్కి 1 hour టైం ఇచ్చింది. 3 items చేయాలి. ఫస్ట్ 1 కేక్, సెకండ్ 1 నార్త్ ఇండియా సౌత్ ఇండియా కానీ, థర్డ్ 1 కాంటినెంటల్. ఆర్ యూ రెడీ అని అడిగింది. ఓకే, మీకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ అక్కడ సూపర్ మార్కెట్ సెట్ వేసింది కదా, అందులో ఉన్నాయి. మీకు 15 గంట టైం. మీకు కావాల్సినవి తెచ్చుకోవడానికి అండ్ అరేంజ్ చేసుకోవడానికి. నెక్స్ట్ 1 hour ఫర్ మేకింగ్ ఐటమ్స్ అండ్ యువర్ టైం స్టార్ట్ నౌ అంటూ విజిల్ వేసింది. అంతే. పార్టిసిపెంట్స్ సూపర్ మార్కెట్ వైపు పరుగులు తీశారు. ఇక్కడ రిజల్ట్కి ఎటూ టైం ఉంది. ఈలోపు మనం రిషి ఏం చేస్తున్నాడో చూద్దాం. అసహనంగా రిషి బయటకు వేరే ఎగ్జిట్ నుంచి వచ్చాడు. తన డ్రైవర్ శంకర్ కారుతో రెడీగా ఉన్నాడు. బయటకు రాగానే తను ప్రస్తుతం చేస్తున్న మూవీ డైరెక్టర్ కాల్ చేశాడు. రిష్విక్ కావాలని లిఫ్ట్ చేయలేదు. వెంటనే అలా చాలామంది కాల్ చేస్తూనే ఉన్నారు. రిష్విక్ కారు ఎక్కగానే మేఘమాల ముందు ఎక్కి కూర్చుంది. కార్ ఫాస్ట్గా దూసుకెళ్ళింది. ఆమె ఫోన్ కూడా రింగ్ అవుతూనే ఉంది. ఆమె భయంగా, సార్
ఏంటి అన్నాడు విసుగ్గా. అది మన డైరెక్టర్ కాల్ చేస్తున్నారు. అయితే లిఫ్ట్ చేయమంటారా? చెయ్. ఆమె లిఫ్ట్ చేసింది. హలో మేఘా. ఏడిమి సార్? ఎందుకు సార్ అన్నదామె. ఒక్కసారి ఆయన వీరంగం చూడమను. నెట్లో పెట్టారెవరో. నీ వెనకే కూర్చొని ఉంటాడు. చెప్పు. ఇక నుంచి ఆయన జాగ్రత్తగా ఉండమను. తన మాటే చెల్లాలనే యాటిట్యూడ్ తగ్గించుకోమను అని ఫోన్ పెట్టేశాడు. మేఘమాల మొబైల్లో చూస్తే లైవ్ ఛానల్స్, ఎఫ్బి, ఇన్స్టా అన్నింటిలో ఒకటే న్యూస్. హీరో రిష్విక్ యారిగెంట్ ఈగో, ఒళ్ళంతా పొగరు, ఎవరినీ లెక్క చేయడు. ఇలా అన్ని నెగిటివ్ కామెంట్స్ హెడ్లైన్స్తో హోరెత్తించారు. ముఖ్యంగా ఆడవాళ్ళకి ఇతనిచ్చే గౌరవం చూడండి అంటూ న్యూస్. అందులో సుకృతిని. ఏంటి ఈమె స్టేటస్? వంట చేయడమా? రబ్బిష్. మిగతా అంతా లేకుండా కేవలం ఈ లైన్ చూపిస్తూ వంట చేసే ఆడవాళ్ళని రబ్బిష్ అంటున్న రిష్విక్ అంటూ తన మీద ఫుల్ నెగటివ్ టాక్. ఇక సోషల్ మీడియాలో అయితే ఒకటే ట్రోలింగ్. ఈయన గారికి జన్మనిచ్చింది అమ్మ ఆడది, తోడబుట్టిన చెల్లి ఆడది, రేపు పెళ్లి చేసుకునేది ఆడది. మరి తనతో జడ్జ్మెంట్ ఇవ్వటానికి మాత్రం ఆడది పనికిరాదా అంటూ ఒక ఆట ఆడేసుకుంటున్నారు. ఇదంతా చూస్తున్న రిష్విక్తో మేఘమాల, సార్, దీనికంతటికీ కారణం ఆ సుకృతి. ఆమె తన స్టాఫ్తో కావాలనే ఇదంతా షూట్ చేయించి న్యూస్ ఛానల్స్ వారికి ఇచ్చి ఉంటుంది. అయినా మీరు ఎందుకు వాళ్ళని అలా వదిలేశారు? ఆమె పిఏకి ఇంకా ఆ కార్ డ్రైవర్కి ఎంత బల్పో చూసారా? మిమ్మల్ని కిందకు తోసేశారు. ఇదంతా వింటున్న రిష్విక్ కోపంతో పిడికిలి బిగించి, ఇదంతా నీ పనేనా కృతి? ఐ హేట్ యు ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అంటూ కారు విండోకి పంచ్ ఇచ్చాడు. మేఘా, ఇవాళ రేపు షెడ్యూల్స్ అన్నీ క్యాన్సిల్ చెయ్యి. నేను ఫోన్ చేస్తా నెక్స్ట్ షెడ్యూల్ గురించి అని శంకర్ కార్ సైడ్ తీసుకో అన్నాడు. కారు ఆగగానే వాళ్ళిద్దరినీ దిగమన్నాడు. చెరో 5,000 ఇచ్చి వాళ్ళని వెళ్ళమని కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. మొబైల్ స్విచ్ ఆఫ్ చేశాడు. అక్కడ కాంపిటీషన్లో పార్టిసిపెంట్కి ఇచ్చిన టైం అయిపోయింది. సుకృతి స్టేజ్ మీదకి వెళ్ళింది. అందరూ కేక్ డెకరేషన్ ఎరిగేశారు. కొంతమంది నార్త్ ఇండియాలో ఐటమ్స్ రోగన్ జోష్, స్టఫ్డ్ బాటీ, మలై కోఫ్తా కర్రీస్ చేస్తే ఇంకొంతమంది సౌత్ ఇండియా ఐటమ్స్ దమ్ బిర్యానీ, అపోలో ఫిష్, గోంగూర మటన్ కీమా లాంటి వాటితో అలరించారు. యార్క్ షైర్ లాంబూ బోడీస్, బేక్డ్ మష్రూమ్స్, రోజ్మేరీ చికెన్ లాంటి కాంటినెంటల్ ఐటమ్స్ కూడా చేశారు. సుకృతితో పాటు ఇంకొంతమంది విఐపీలు అవన్నీ టేస్ట్ చేశారు. అందరూ కలిసి ఒక పావుగంట తర్వాత రిజల్ట్ని అనౌన్స్ చేశారు. వినయ్ సింగ్ ఫ్రమ్ పంజాబ్ విన్నర్గా, ప్రీతి అనే కేరళ అమ్మాయిని సెకండ్ విన్నర్గా అనౌన్స్ చేశారు. ఫస్ట్ వచ్చిన అతనికి 10 లక్షల ప్రైజ్, సెకండ్ విన్నర్కు 7 లక్షల ప్రైజ్ సుకృతి చేతి ఇప్పించారు. తర్వాత చాణక్య మాట్లాడుతూ,
ఇక్కడికి విచ్చేసిన వారందరికీ నా స్పెషల్ థ్యాంక్స్. స్టార్టింగ్లో ఏర్పడ్డ అసౌకర్యానికి నేను ప్రతి ఒక్కరికి సారీ చెప్తున్నా. అలాగే తనకు అంత పెద్ద అవమానం జరిగినా ఇక్కడ కాంపిటీషన్ సక్సెస్ చేసిన సుకృతికి స్పెషల్ థ్యాంక్స్ అంటూ ఈ కాంపిటీషన్లో ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళకి తమ రెస్టారెంట్లో చెఫ్గా జాయిన్ చేసుకుంటామని మేడం ముందే చెప్పారు. సో అందరికీ మరోసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ సుకృతి మేడంని మాట్లాడమని కోరుతున్నా అని మైక్ తనకు ఇచ్చాడు. సుకృతి మాట్లాడుతూ, ఒక ఆడపిల్ల తనంతటా తాను ఎవరి సపోర్ట్ లేకుండా తాను అనుకున్న గమ్యానికి చేరేలోపు తనకు ఎన్నో అవమానాలు అవహేళనలు తప్పవు. కానీ అవన్నీ దాటుకుంటూ ఓడిన ప్రతిసారి ఇంకా కసిగా తను అనుకున్నది సాధించాలి. నేను అలాగే వచ్చాను. ఇందాక అంత హంగామా చేసిన ఆ హీరో లాంటి పాసింగ్ క్లౌడ్స్ ఎంతమందిని దాటుకొని వచ్చాను. నేను ఇక్కడకు రాకముందు అనుకున్నది ఫస్ట్ సెకండ్ విన్నర్స్కి నా దగ్గర చెఫ్గా అపాయింట్ చేద్దామని. కానీ ఇక్కడికి వచ్చాక అంత గొడవ జరిగినా ఆ ఎఫెక్ట్ ఏమాత్రం పడకుండా కాంపిటీషన్ సక్సెస్ చేశారు పార్టిసిపెంట్స్ అందరూ. సో ఇందులో పాల్గొన్న ఈ 12 మందిని నేను చెఫ్గా అపాయింట్ చేస్తున్నా అని చెప్తుండగానే అందరూ గట్టిగా క్లాప్స్ కొట్టారు. మీ 12 మందికి కమింగ్ సండే నా రెస్టారెంట్లో లంచ్ అంటూ బాయ్ చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. కార్ ఎక్కగానే చాణక్య వచ్చి, కృతి, థ్యాంక్ యూ సో మచ్ రా. ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ అయిందంటే నీ వలనే. అండ్ నా తరపున స్మాల్ గిఫ్ట్ అంటూ బంచ్ ఆఫ్ చాక్లెట్స్ ఇచ్చాడు. ఎందుకంటే కృతికి చాక్లెట్స్ అంటే ప్రాణం. అండ్ తను మాత్రం ఏ అమౌంట్ తీసుకోకుండా వచ్చింది. కృష్ణ కార్ స్టార్ట్ చేశాడు. సుకృతి వెళ్తూ చాణక్యకి బాయ్ చెప్తూ కళ్ళు తుడుచుకుంది. అది చూసి చాణక్య, నాకు తెలుసు కృతి, నువ్వెందుకు బాధపడుతున్నావో. నీకు ఒకరోజు వస్తుంది, అప్పుడు చెప్దు నిన్ను బాధ పెట్టిన వాళ్ళ సంగతి. కాదు, నేనే నీ చేత అలా చేయిస్తా అనుకుని వెళ్ళిపోయాడు. మరునాడు ఉదయం 8 గంటలకి ఇంటికి చేరాడు రిష్విక్. అది తను ఎంతో ఇష్టంతో కట్టుకున్న విల్లా. ప్రతిదీ తన టేస్ట్కి తన రేంజ్కి ఏమాత్రం తగ్గకుండా ఏర్పాటు చేసుకున్నాడు. తను వెళ్ళేసరికి గార్డెన్లో వాళ్ళ అమ్మ ఆమె భర్త కూర్చుని పేపర్ చదువుతున్నారు. కారు ఫాస్ట్గా దూసుకెళ్ళింది. అందులో నుండి దిగి లోపలికి వెళ్ళబోతుంటే వాళ్ళ అమ్మ, రిషి ఇటురా అన్నది. ఏం వినపడనట్లు తను లోపలికి వెళ్ళాడు. ఇక తప్పదన్నట్లు వాళ్ళ అమ్మ ఆమె భర్త కూడా లోపలికి వచ్చారు. రిషి హాల్లో సోఫాలో కూర్చోగానే ఒక సర్వెంట్ వచ్చి షూ తీస్తున్నాడు. వాళ్ళ అమ్మ తన పక్కనే కూర్చుంటూ, ఏంట్రా ఈ న్యూసెన్స్, నిన్ను మా క్లబ్లో ఉండగా అందరూ ఫోన్స్ పట్టుకొచ్చి చూపించటం, పరువు పోయిందనుకో. ఆ కృతి వల్లనే అంటగా మేఘ చెప్పింది. ఉండు, దాని సంగతి చెప్తా అని ఫోన్ తీసి ఎవరికో కాల్ చేస్తుంటే రిషి ఆమె మొబైల్ లాక్కొని దూరంగా విసిరేశాడు. ఆమె కోపంగా, రిషి, వాట్ ఈస్ దిస్? అది ఎవరో నీ పరువు తీస్తే ఆ కోపం నా మీద చూపిస్తావే అని అరిచింది. రిషి పెద్దగా, ఏంటి నా ఇంట్లో ఉంటూ నా సొమ్ము తింటూ నా మీదే నోరు లేస్తుంది
ఆ పోనీలే అని ఇంట్లోకి రానిస్తే ఏంటి నీ పెత్తనం నా మీద అని అడిగాడు. పక్కనే ఉన్న ఆమె భర్త, అదేంటి రిషి, పెద్దంతరం చిన్నంతరం లేకుండా మీ అమ్మను అలా అంటావు అన్నాడు. రిషి పైకి లేచి మధ్యలో, నువ్వెవర్రా నన్ను క్వశ్చన్ చేయడానికి అనగానే వాళ్ళ అమ్మ, రిషి హోల్డ్ యువర్ టంగ్, హీ ఈజ్ యువర్ ఫాదర్ అని నోట్లో మాట ఇంకా బయటకు రాకుండానే అక్కడి టీపాయ్ మీది ఫ్లవర్ వాజ్ పగిలింది. దాని కాస్ట్ 25,000. ఆ సౌండ్కి ఇంట్లో అందరూ వచ్చారు. రిషి వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చి చేయి గట్టిగా పట్టుకొని, ఇంకోసారి వాడిని నాకు నాన్న అంటే చంపేస్తా. వాడేమైనా నన్ను కన్నాడా? మా నాన్న ఎప్పుడో చనిపోయారు. నీ వలనే, నీ ఆనందం కోసం వీడిని చేసుకొని అంటూ సెన్సార్ కట్ అలా ఆమెను తిట్టి, ఇంకోసారి నాకు వార్నింగ్ ఇస్తే నీ ఫ్యామిలీ మొత్తం ఇక్కడి నుండి వెళ్ళిపోవాల్సి ఉంటుంది అని తన ఫ్లోర్కి వెళ్ళాడు.